హరే కృష్ణ. చైతన్యము అంటే ఏమిటి? ఈ చైతన్యం అనేది ఈ శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎలా మనకి తెలుస్తుంది, దాని యొక్క స్థితి అనేది మనకి ఎలా తెలుస్తుంది అన్నది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాము. చైతన్యం అనేది ఆత్మ నుంచి వస్తుంది. ఈ ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ ఆత్మ అనేది హృదయ భాగంలో ఉంటుంది. అక్కడి నుంచి చైతన్యం అనేది వస్తుంది. ఆ చైతన్యము ఎలా వస్తుంది అంటే మీకు ఒక ఉదాహరణ ద్వారా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక మొబైల్. ఈ మొబైల్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాంతి వస్తూ ఉంది, ఇట్లా అలా వస్తుంది కదా. అయితే ఈ కాంతి అనేది మనము అర్థం చేసుకోవాల్సింది చైతన్యం. ఈ మొబైల్ అనేది ఆత్మ. ఆత్మ ఇక్కడ ఉంటే ఆత్మ నుంచి చైతన్యం ఎలా వస్తుందో అలా ఇప్పుడు ఇక్కడ మొబైల్ నుంచి కాంతి ఎలా అయితే వస్తుందో అలా ఈ చైతన్యం అనేది హృదయ భాగంలో నుంచి అది శరీరం మొత్తం వ్యాపిస్తుంది. ఎలా వ్యాపిస్తుంది? ఇది రక్తంలో ప్రవేశించి ఎక్కడెక్కడైతే రక్త ప్రసరణ జరుగుతుందో శరీరం మొత్తంలో అక్కడల్లా చైతన్యం ఉంటుంది. మనకు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చైతన్యం అనేది శరీరంలో లేదనుకోండి, ఏమైపోతుంది? ఆ శరీర భాగాలు పనిచేయవు, అంటే చనిపోయిన శవంతో సమానం. చైతన్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ శరీరం ఉన్నట్టు, ఆ శరీరంలో భాగాలు పనిచేస్తాయి. ఇప్పుడు చైతన్యం అనేది మనకి తెలియాలంటే, అంటే అక్కడ చైతన్యం ఉందని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, ఒక శరీర భాగాన్ని ఇప్పుడు మనం ఇలా గిచ్చామనుకోండి, ఏమనిపిస్తుంది? నొప్పి అనిపిస్తుంది. ఎందుకు నొప్పి అనిపిస్తుంది? అక్కడ చైతన్యం ఉంది కాబట్టి. ఎందుకు చైతన్యం ఉంది? రక్త ప్రసరణ ఉంది కాబట్టి. ఎక్కడైతే రక్త ప్రసరణ ఉంటుందో అక్కడల్లా చైతన్యం అనేది ఉంటుంది. ఎక్కడ రక్త ప్రసరణ లేదో అక్కడ చైతన్యం అనేది ఉండదు, అంటే ఆ భాగాలు పనిచేయవు. ఇప్పుడు చూడండి, మన ఎంట్రుకలు ఉన్నాయి. ఎంట్రుకలను కట్ చేస్తే ఏమనిపిస్తుంది? నొప్పి అనిపించదు. ఎందుకు నొప్పి అనిపించదు? ఎంట్రుకల్లో రక్త ప్రసరణ అనేది లేదు, అక్కడ చైతన్యం అనేది ఉండదు. ఇప్పుడు గోర్లు కట్ చేస్తాము. గోరును కట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? నొప్పి అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకు అనిపించదు? అక్కడ రక్త ప్రసరణ లేదు కాబట్టి. సో ఎక్కడైతే ఇప్పుడు అదే ఒక వేలు కట్ చేసినాం అనుకో, బ్లడ్ వస్తుంది. అక్కడ ఏమనిపిస్తుంది? మనకి నొప్పి అనిపిస్తుంది వేలు కట్ చేసినప్పుడు. అంటే అక్కడ ఏమైనా అర్థం చేసుకోవాలి? రక్త ప్రసరణ ఉంది, రక్తం ఉంది, అంటే చైతన్యం ఉంది. ఎందుకని? చైతన్యం అనేది రక్తం ద్వారా మన శరీరం అంతా వ్యాపిస్తుంది. సో కాబట్టి మనం ఇది సులభంగా అర్థం చేసుకోవచ్చు. మనము ఆ చైతన్యమే మనము, అంటే ఆత్మ అనేది మనం. ఈ శరీరం కాదు. ఈ శరీరం అనేది ఒకరోజు చనిపోతుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుందో అప్పుడు ఈ శరీరము చనిపోతుంది. ఇప్పుడు ఈ చైతన్యానికి ఇంకొక పేరు ఏంటంటే జీవశక్తి అంటారు. ఈ చైతన్యానికి మరొక పేరు జీవశక్తి. ఈ జీవశక్తి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో అప్పుడు ఈ శరీరం అనేది చనిపోతుంది. మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు దీన్ని. 90% మందికి ఈ అవగాహన అనేది లేదు. సో మనము ఈ శరీరం కాదు, మనము ఆత్మ. ఆ ఆత్మ మనము అనేది తెలియచెప్పడం కోసమే ఈ ప్రయత్నము. సో ఈ వీడియో ద్వారా నేను అందరికీ తెలియజేయడం ఏమిటంటే, మనము ఈ శరీరం కాదు, ఆత్మలమి అన్నది గుర్తుపట్టండి. సో మనకి 90% మందికి ఈ అవగాహన అనేది లేదు. సో కాబట్టి నేను ఈ అవగాహన కలిగించడం కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. తర్వాత ఈ చైతన్యం అనేది మనకి 5 రకాలుగా ఉంటుంది.
ఆ చైతన్యం అనేది అది ఎలా ఉంటుంది అనేది మనము తర్వాత వీడియోలో నేను చెప్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరే కృష్ణ.